గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం వచ్చేసి గణపతి సత్యనారాయణ స్వామీజీ ఆశ్రమంలో ఉన్న అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చాము. సో ఇది వచ్చేసి మనకి బందర్ రోడ్లో పటమట దాటంగానే లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ వస్తుంది. అలాగా ఆ రోడ్ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకోగానే హార్డ్లీ 150-200 మీటర్స్లో ఈ గుడి అయితే ఉంటుందన్నమాట. ఈ గుడి చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇది గుడి అనమాట. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఈ స్వామివారి ఆశ్రమం అన్నమాట. ఆశ్రమంలో ఇక్కడ చాలా హోమాలు, యజ్ఞాలు, పూజలు అన్నీ చేస్తుంటారు. ఇది వచ్చేసి శ్రీకృష్ణ గణపతి దేవాలయం అన్నమాట. లోపల అమ్మవారు అయితే ఉంటారు. లోపల వినాయకుల వారు అయితే ఉన్నారనమాట. ఇలా వినాయకుల వారిని దర్శనం చేసుకొని మనము కొంచెం ముందుకు వస్తే ఇటు సైడు అమ్మవారి గుడి అయితే ఉంటుంది. సో అది కూడా మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. మనకి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. దత్తాత్రేయ స్వామి, పక్కన వచ్చేసి అమ్మవారు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాం కదా. ఇలా మనం పక్కకు వచ్చి ముందుకెళ్తే అక్కడ ఉంటున్నాం అన్నమాట మెయిన్ గుడి. చూశారు కదా గుడి ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుంది. విజయవాడలో ఉన్న వాళ్ళు తప్పక విజిట్ చేయాల్సిన టెంపుల్ అంటే ఇది అన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ అమ్మవారి టెంపుల్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇది వచ్చేసి శివాలయం అన్నమాట. స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఇది వచ్చేసి మొత్తం స్ఫటిక లింగంతో తయారు చేసిన లింగం అన్నమాట. ఆ శివుణ్ణి దర్శనం చేసుకొని ఇటు వస్తే మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారనమాట. సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన వచ్చేసి మనకి హనుమంతుల వారు ఉన్నారు. మనమైతే గుడి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. లోపల ప్రత్యేకత ఏంటంటే గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు అమ్మవారిని మొత్తం, అమ్మవారు కిందన్న శ్రీచక్రము, కిందన్న తాబేలు మొత్తం కలిపి ఎమరాల్డ్ అంటే పచ్చ పచ్చ ఆ స్టోన్తో మొత్తం ఒకే విగ్రహము పెట్టి చేశారనమాట. ఇది చాలా అంటే చాలా ప్రత్యేకమైనది. భూమి మీద ఇంక ఇలాంటి గుడి అయితే ఇంకో చోట ఎక్కడా లేదంట. అందుకని మీరు దర్శనం అయితే చేసుకోవాల్సింది.